ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆయురారోగ్యాల అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని నేను మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి సాయినాథుడు ఈరోజు అందించినటువంటి ఒక సందేశం ఏమిటి అనేది మనం చూస్తే, మనం చేసినటువంటి దానం ఏదైతే ఉందో అన్ని దానాల్లో కన్నా అన్నదానం గొప్పది అని చెప్పేసి ఒక నానుడైతే ఉంది కదా. మరి దాని గురించి ఈరోజు బాబా గారు ఒక చిన్న కథతో మనకైతే దాని యొక్క విశిష్టతను మనకి చూపించడానికి ఒక సందేశాన్ని అయితే తీసుకుని వచ్చారు. మరి ఆ సందేశం ఏమిటి, బాబావారు ఎలాంటి ఒక ఉదాహరణ తీసుకుని వచ్చారు, అలాగే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా, అన్నాన్ని ఏ విధంగా మన జీవితాన్ని మార్చేస్తుంది అన్నం దానం చేయడం వల్ల అనేది ఒక చిన్న కథ ద్వారా మనం ఈరోజు తెలుసుకుందామండి. మరి పూర్వం గంగాపురం అనే గ్రామంలో రామయ్య లక్ష్మి అనే దంపతులు ఉండేవారు. మధ్యతరగతి వారు వీళ్ళు. అయితే వీళ్ళు ఇంటి ఖర్చుల నిర్వహణ కోసం ఏదైనా చెయ్యాలని అనుకుంటే వాళ్ళకు ఒక ఐడియా అయితే వచ్చింది. ఏది, తోపుడు బండి మీద అన్నం, పప్పు, మజ్జిగ, సాంబారు ఇవన్నీ కూడా అమ్ముతూ ఉండేవారు అన్నమాట. అయితే ఇలా వారి వద్దకు చిన్న చిన్న కూలీలు, పనులు చేసుకునేవాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఆ దారి వెంట వెళ్తే ప్రయాణికులు వీళ్ళందరూ కూడా భోజనాన్ని తక్కువ ధరగా కొనుగోలు చేసి తృప్తిగా తినేవారు. మరి అందువల్ల వారికి ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా చాలా సాఫీగా జరిగిపోతూ ఉండేది జీవితం. తన కూతురిని కూడా బాగా చదివించుకోవాలి, ఉన్న దాంట్లోనే కొద్ది కొద్దిగా దానాలు, అన్నదానాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి అని అనుకుంటూ వీరిద్దరూ కూడా అనుకుంటూ ఉంటారు. అప్పుడు ఓకే సరే, ఇదిలా ఉండగా ఒక రోజు తోపుడు బండిపై అమ్మకానికి లక్ష్మి వంట చేస్తూ ఉంటుంది. ఇంతలో రామయ్య అక్కడికి వచ్చి లక్ష్మితో ఇలా అంటూ ఉంటాడు, లక్ష్మి, ఈరోజు ఏం చేస్తున్నావు? పప్పు వండుతున్నానండి అని చెప్పింది లక్ష్మి. రోజు పప్పు ఒకే రకంగా వండితే తినేవాళ్ళకి అంత రుచిగా ఉండదు, కాబట్టి ఈరోజు మరోలా ప్రయత్నించు అని అనగానే, సరే అండి, అయితే ఈరోజు పాలకూర పప్పు అయితే వండుతాను, అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆహా, సరే సరే, ఈరోజు పాలకూర పప్పు వండు, రేపు టమాటా పప్పు వండు, అలా రోజుకు రకం పప్పు వండేలా చూసుకోవాలి అని చెప్పేసి రామయ్య వెళ్ళిపోయాడు. రామయ్య చెప్పినట్లే లక్ష్మి పప్పు, పాలకూర ఇవన్నీ కూడా చేసి చేసిన వంటలన్నిటినీ కూడా ఆ యొక్క బండి మీద తీసుకుని వచ్చి అమ్మటం ప్రారంభించారు. ఇక్కడే తినడానికి వచ్చినటువంటి వాళ్ళకి రామయ్య ప్లేట్లో భోజనం పెట్టి ఇస్తూ ఉండేవాడు. ఈ భోజనాన్ని ఇంటికి తీసుకునే వాళ్ళకి లక్ష్మి భోజనాన్ని పొట్టలు కడుతూ ఉండేది. ఇంతలో ఆ ఊరికి కొత్తగా వచ్చినటువంటి ఒక ప్రయాణికుడు సుబ్బయ్య, అతని పేరు, ఆయన వచ్చి రామయ్యతో ఇలా అంటాడు, ఏంటి మీరు ఇంటి ముందే వ్యాపారం చేసుకుంటున్నారు, ఇంటికి వచ్చి తిని ఎవరు వెళ్తారు అని అనగానే, చూడండి, ఎవరికి ఆకలైతే వాళ్ళే వచ్చి తింటారండి. ఇంకొక విషయం ఏమిటంటే, గ్రామం మధ్యలో వ్యాపారం పెట్టాలంటే దానికి తగినటువంటి దుకాణం అయితే కావాలి కదా. మరి ప్రస్తుతం మా వద్ద అంత స్తోమత అయితే లేదు కదండి. మరి అందుకనే మేము కొంతమందికి భోజనం తయారు చేసి అమ్ముతున్నాము. అయినా మీరు రోజు ఒకే రకమైన పప్పు వండుతున్నారట, ఇంకా ఎవరు వస్తారు మరి మీ షాప్కి అని చెప్పి అడిగితే, రోజు కదండి, అందుకనే ఇవాళ నుంచి మార్చాం కదండి, ఈరోజు పాలకూర పప్పు వండుతున్నామండి. అవునా, అయితే నాకు ఒక ప్లేట్లో అన్నం పెట్టు, మరి పాలకూర పప్పు, కొద్దిగా మజ్జిగ ఈ రెండు కూడా వేసి ఇయ్యమ్మా అని చెప్పాను. రామయ్య అతనికి ఒక ప్లేట్లో అన్నం, పాలకూర పప్పు, మజ్జిగ కూడా వేసి ఇచ్చేసాడు అనమాట. అది సుబ్బయ్య తిని డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరి వేరే రకంగా పప్పు వండి మంచి పని అయితే అయిందండి.
నేను అనుకుంటూనే ఉన్నాను, ఇలా రోజు ఒకే రకమైన పప్పు తింటుంటే ఎవరు మన దుకాణానికి వచ్చి కొనుగోలు చేస్తారు? ఎవరో రారు. అదేనమ్మా, అందుకనే దానికోసమే నేను ఇన్ని రోజులు ఆలోచిస్తూ ఉన్నాను. లేదంటే మన దుకాణానికి వచ్చేవాళ్ళు రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటారు. ఇక 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 ఇలాగే రోజు పప్పు, రకరకాల పప్పు చేస్తూ వండు. మనం అనుకున్నట్లుగా అన్నీ అయితే మనం దాచుకున్న డబ్బులతో ఊరి మధ్యలో ఒక చిన్న ఆహారశాల ప్రారంభించుకుందాం. దీంతో అప్పుడు అన్ని రకాల కూరలు కూడా వండి పెట్టేద్దాము అని చెప్పేసి ఇద్దరూ ఆలోచించుకుంటూ ఉంటారు. ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. అప్పుడు కొన్ని రోజుల తర్వాత ఇలా మనం ఎన్ని రోజులు పప్పు అన్నం వండితే మాత్రం అమ్ముతూ ఉంటామండి, అసలు వ్యాపారం కూడా సరిగ్గా సాగడం లేదు. అవును, కానీ ప్రస్తుతం మన దగ్గర హోటల్ ప్రారంభించేటువంటి డబ్బు అయితే మన దగ్గర లేదు కదా. కాబట్టి మరి కొన్ని రోజులు ఇలాగే వ్యాపారం చేయక తప్పదు. మనం కూడబెడుతున్న డబ్బు సరిపోదు. అది విని లక్ష్మి మౌనంగా ఉండిపోతుంది. నువ్వేమి దిగులు పడకు లక్ష్మి, మరి కొద్ది రోజుల్లో మనం ఊరి మధ్యలో ప్రారంభించేద్దాం ఒక చిన్న హోటల్. దానికి డబ్బులు దాచులన్నీ బిరువులోనే ఉన్నాయి. మరి అప్పుడు నువ్వు అనుకున్నట్టు మనం పెద్ద హోటల్ అయితే ప్రారంభించడానికి ఆస్కారం ఉంటుంది. సరే, నేను అర్థం చేసుకున్నాను. ముందు వండినవన్నీ తీసుకువెళ్ళి బండి మీద పెట్టండి, నేను వచ్చేస్తాను అన్నాడు. అయితే రామయ్య లక్ష్మి వండిన పదార్థాలు అన్నీ కూడా బండిపైనే పెడతాడు. తమ బండి వద్దకు వచ్చే వారి కోసం వేచి చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ఒక మాసిపోయిన బట్టలతో ఒక ముసలి వ్యక్తి అక్కడికైతే వస్తాడు. అయ్యా, మాకు బాగా ఆకలేస్తుంది. నా భార్య రాత్రి నుండి ఏమీ తినలేదు. నా భార్య కోసం కొద్దిగా ఆహారాన్ని ఇస్తారా? నా దగ్గర మీకు ఇవ్వడానికి డబ్బులైతే ఏమీ లేవు. నాకు ఒక ప్లేటు భోజనం ఇవ్వగలరా దయచేసి అంటే, అయ్యో దాందేముంది పెద్ద ఆయన, నేను ఇప్పుడే ఇస్తాను. నా దగ్గర డబ్బులు లేవు మీకు ఇవ్వడానికి అని. అది విని రామయ్య ఆ పెద్ద ఆయన్ని పైనుంచి కింద వరకు ఒకసారి చూస్తాడు. రామయ్య వెంటనే ఒక ప్లేట్లో భోజనం పెట్టి ఆ పెద్ద ఆయనకైతే ఇస్తాడు. దయచేసి ముందు మీరు ఇది తినండి. మీరు తిన్న తర్వాత మీకు మరొక ప్లేట్లో మీ భార్యకు భోజనం ఇస్తాను. ఆ భోజనం పూర్తిగా తినేసిన ఆ యొక్క పెద్ద ఆయన మరలా రామయ్యని ఇలా అడుగుతాడు. చాలా ఆకలిగా ఉంది, మరికొద్దిగా అన్నం ఉంటే పెట్టండి అని అడగటంతో రామయ్య సంతోషంగా అతనికి మరీ కొద్దిగా భోజనం పెడతాడు. ఇంకా మీకు ఏమైనా సరే కావాలంటే చెప్పండి, కడుపు నిండా తినండి అనగానే ఆ పెద్ద ఆయన భోజనం చేసిన తర్వాత అతనికి ఒక భోజనం మూట అయితే ఇస్తాడు రామయ్య. అది తీసుకుని ఆ పెద్ద ఆయన వెళ్ళిపోతాడు. ఇదంతా కూడా అక్కడే ఉండి చూస్తున్నటువంటి లక్ష్మి రామయ్య వద్దకు వచ్చి ఇలా అంటుంది. అదేంటండి, ఆయన డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు? ఆయన దగ్గర డబ్బులేం లేవంట, నాకు ముందే చెప్పాడు. అయినా మనకి మరేం పర్వాలేదు. మనం అన్నాన్ని వృధా చేయడంలో తప్పు ఉంది, కానీ అన్నాన్ని ఇలా ఆకలితో ఉన్నవారికి సహాయం చేస్తూ ఉండడంలో తప్పేముంది చెప్పు? ఎప్పుడైనా సరే కష్టాల్లో ఉంటే దేవుడు రక్షిస్తాడు. దీని గురించి నువ్వు ఏమీ ఆలోచించుకో. మనం ఎన్నిసార్లు ఎంతమందికి ఇలా ఉచితంగా కడుపు నిండా భోజనం పెట్టలేదు అని అనగానే అది విని లక్ష్మి ఎంతో సంతోషపడింది. నా భర్త ఎంత మంచివాడో అని ఆనందపడిపోయింది. అలా వారి వ్యాపారం సాగిపోతూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఒక రోజు రాత్రి రామయ్య ఇంట్లో దొంగలు పడి వాళ్ళు దాచుకున్నవన్నీ కూడా దోచుకుని వెళ్ళిపోయాడు. వంట సరుకులు ఇవన్నీ కూడా పట్టుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ తర్వాత రోజు ఉదయాన్నే రామయ్య లక్ష్మి లేచి చూసేసరికి దొంగతనం జరిగిన విషయాన్ని గ్రహిస్తారు. అయ్యో దేవుడా, ఇలా జరిగిందేంటి? మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ దొంగల మనీళ్ళే దొరికిందా? ఇలా అయితే మనం ఎలా బ్రతకగలమండి? ఒక పైసా కూడా విడిచిపెట్టకుండా అన్నీ తీసుకెళ్ళిపోయాడు అని అన్న మాట విని రామయ్య కూడా చాలా బాధపడిపోతాడు. తన మనసులో తాను ఇలా అనుకుంటూ ఉంటాడు. దాచిన డబ్బులతో ఊరి మధ్యలో వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటే ఆ దొంగ మొత్తం దోచుకుపోయాడు. కనీసం ఈరోజు వ్యాపారం చేద్దామంటే సరుకులన్నీ కూడా పట్టుకుపోయాడు. ఆ రోజు ఇంట్లో సరుకులు ఏమీ లేక చివరికి బండిపైన వ్యాపారం కూడా పెట్టలేదు.
అది తెలియక చాలామంది అప్పటికే బండి ముందుకు నిలబడి ఉంటారు. ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ఇలా అనుకుంటూ ఉంటాడు, ఏంటి ఈరోజు వీళ్ళు ఇంకా భోజనాలు సిద్ధం చేయలేదు, కారణం ఏంటో తెలుసుకోవాలి, ఒకసారి లోపలికి వెళ్ళి కనుక్కుంటా, ఇంకా ఎంత సమయం పడుతుందో ఏంటో అని చెప్పి ఆ వ్యక్తి రామయ్య ఇంటిలోనికైతే వెళ్తాడు. అరే రామయ్య, ఎందుకు ఇంకా బండి మీద భోజనాలు పెట్టలేదు? ఏమని చెప్పాను ఏమని చెప్పను, నిన్న రాత్రి మా ఇంట్లో దొంగతనం జరిగింది, మా ఇంట్లో ఉన్న డబ్బులు అన్నీ కూడా పట్టుకుని పోయాడు, వంట చేసుకునే సరుకులు కూడా పట్టుకుని వెళ్ళిపోయాడు. ఏంటి మీ ఇంట్లో దొంగతనం జరిగిందా? అయ్యో చాలా ఘోరం జరిగిపోయిందే. అయినా మీరు బండి మీద వ్యాపారం చేయొచ్చు కదా, ఎందుకు ఈరోజు వ్యాపారం చేయట్లేదు అంటే, నీకేమని చెప్పను, ప్రస్తుతం మా వద్ద తినడానికి కూడా డబ్బులు లేవు. అంటే దొంగ మొత్తం పట్టుకెళ్ళిపోయాడా, మొత్తం దొంగతనం చేసి పట్టుకుపోయాడు. మేము రేపటికి కావాల్సిన పనులు అన్నీ కూడా చేసుకుని ఆదమర్చి నిద్రపోయాము. ఆ దొంగ వచ్చి మొత్తం పట్టుకెళ్ళిపోయాడు. మరి అది విని ఆ వ్యక్తి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరూ కూడా అలా దుఃఖంలో నిలబడిపోతూ ఉంటారు. ఆ రోజంతా వాళ్ళిద్దరూ కూడా ఏమీ తినకుండా అలాగే ఉండిపోతారు. ఎందుకంటే వాళ్ళ జీవనాధారం కూడా పోయింది కదా. మరి ఇదిలా ఉండగా తర్వాత రోజు లక్ష్మి కొద్దిగా ఇంట్లో ఉన్న పప్పు బియ్యంతో భోజనాన్ని అయితే తయారు చేస్తుంది. రామయ్యను పిలిచి భోజనానికి రమ్మని చెప్పేసి చెప్తుంది. మీరు కొద్దిగా అన్నం తినండి, నిన్నటి నుండి మీరు ఏమీ తినలేదు, నాకు తినాలని లేదు లక్ష్మి, నువ్వు తిను, మీరు తినకుంటే ఆరోగ్యం పాడైపోతుంది. నిన్నటి నుండి మీరు ఏమీ తినలేదు కదా, ఎలా తినను, ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బు మొత్తం కూడా పోయింది. ఆ దొంగ కనీసం మన గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు, మొత్తం పట్టుకుని పోయాడు. అయినా ఆ దొంగలు ఎవరి గురించి ఆలోచించరు, కష్టపడకుండా ఎలా వస్తుందా అని మాత్రమే చూసుకుంటారు. మీరు ఇంతలా చింతించకండి, ఆ భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు, మన జీవితాలు మరలా బాగుపడతాయి. ఆ తర్వాత రామయ్య కొద్దిగా భోజనం అయితే చేస్తాడు. ఆ తర్వాత రోజు అక్కడ భోజనం తిన్న తాత ఆ యొక్క పెద్దాయన మళ్ళీ తిరిగి వస్తాడు. అక్కడ బండి మీద ఆహారం అమ్మకుండా ఉండడం చూస్తాడు. అటు వెళ్తున్నటువంటి వ్యక్తి ఆపి అడుగుతాడు, ఏంటి ఇంత సమయం అవుతున్నా వీళ్ళు ఇంకా వ్యాపారం మొదలు పెట్టలేదు? నేను ఎక్కడి నుండో వచ్చాను అన్నం తిందామని. ఏం చెప్తాం, వాళ్ళ ఇంట్లో 2 రోజుల క్రితం పెద్ద దొంగతనం జరిగింది. వాళ్ళు ఎప్పటి నుండో దాచుకున్నటువంటి డబ్బులు, వాళ్ళ భోజనాలకు ఉపయోగించుకునే సరుకులు అన్నింటినీ పట్టుకుపోయారు. చివరికి వాళ్ళకి ₹1 కూడా మిగిల్చకుండా తీసుకుని వెళ్ళిపోయాడు. అయ్యో అవునా, అంత పని జరిగిందా అని ఆ పెద్దాయన అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు కూడా రామయ్య బండి మీద వ్యాపారం చేయడు. తన భార్య లక్ష్మితో ఇలా అంటాడు, లక్ష్మి, నేను బయట ఏదైనా సరే కూలి పని చేసుకోవడానికి వెళ్తాను. ఏంటి మీరు కూలి పనికి వెళ్తారా? అవును లక్ష్మి, మన దగ్గర డబ్బులు లేవు కదా, కాబట్టి మనం వ్యాపారాన్ని మూసేశాము. కొద్దిగా డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రారంభిద్దాంలే, అప్పటి వరకు నేను ఏదో ఒక కూలి పని చేయక తప్పదు కదా మరి అంటే, అవునండి మీరు చెప్పింది నిజమే, మన దగ్గర డబ్బులు లేవు, సరే మీరు వెళ్ళరండి అని అంటుంది లక్ష్మి. రామయ్య అక్కడి నుండి కూలి పని చేయడానికి బయటకైతే వస్తాడు. అప్పుడు అక్కడికి ఆ యొక్క పెద్దాయన వాళ్ళ భార్యతో కారులో వచ్చి రామయ్య ఇంటి ముందు ఆగుతారు. అది చూసినటువంటి రామయ్య, ఎవరు వీళ్ళు, ఎప్పుడూ నేను వీళ్ళని చూడలేదు అని అనుకుంటూ ఉంటాడు. వాళ్ళు ఒక సంచితో రామయ్య ఇంటికి ముందు నిలబడతారు. ఎవరండి మీరు, మీకు ఏం కావాలి? మేము నీకు ఎవరో తెలియదు, కానీ నువ్వు మాకు బాగా తెలుసు, చాలా రోజులు అయ్యింది కదా, మరి నన్ను గుర్తుపట్టి ఉండకపోవచ్చు. రామయ్య చాలా అయోమయంలో పడిపోయాడు. ఎంత ఆలోచించినా సరే గుర్తు రావట్లేదు. అప్పుడు ఆ పెద్దాయన ఇలా అంటూ ఉంటారు, నేను మీకు గుర్తున్నానా? నేను కొద్ది రోజుల క్రితం నా భార్య కోసం అన్నం అడిగితే నాకు కూడా కలిపి ఇద్దరికీ దానం చేశారు. అయ్యో మీ ఇంట్లో దొంగతనం జరిగిందంట, నాకు ఆ విషయం ఇప్పుడే తెలిసింది. అవును గుర్తొచ్చింది. ఇప్పుడు ఎక్కడికి బయలుదేరారు? నా దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవు, అందుకే నేను కూలి పని కోసం బయటికి వెళ్తున్నాను. నేను సంకల్పించింది ఒకటి, కానీ జరిగిందైతే మరొకటి.
నేను ఏదో కొద్దిగా డబ్బులు సంపాదించి నలుగురికి అన్నదానం చేద్దాం అనుకుంటే అన్నదానం కాకపోయినా కనీసం తక్కువ ధరకైనా సరే భోజనం పెట్టి ఎవ్వరూ ఆకలిగా ఉండొద్దు అని చెప్పేసి అని అనుకుంటూ ఉన్నాను. కానీ ఈరోజు నాకే అన్నం దొరకని 10 రోజులైతే వచ్చాయి. సరే సరే పదండి ముందు మీ ఇంట్లోకి వెళ్దాం అని చెప్పి రామయ్యనైతే ఆ యొక్క పెద్ద ఆయన లోపలికైతే రమ్మని చెప్పేసి అంటాడు. అయితే ఇలా పెద్ద ఆయన లోపలికి వెళ్ళాక సీతను పిలిచి రామయ్య వీళ్ళను చూసి ఆశ్చర్యపోతారు. ఎవరు వీళ్ళు ఏమిటి అని చెప్పి అడిగితే అప్పుడు ఆ పెద్ద ఆయన రామయ్యకు వారు తీసుకొచ్చినటువంటి సంచిని ఇస్తారు. అది చూసినటువంటి రామయ్య ఆశ్చర్యపోతాడు. అందులో చాలా డబ్బు ఉంటుంది. మరి ఇది మేము మీకు చేసిన కొద్దిపాటి సహాయమే, కాదనకండి. అయ్యో నాకు ఇంత డబ్బు అవసరం లేదండి, నేను కేవలం మీ ఆకలి తీర్చడానికి మాత్రమే ఆ రోజు అన్నం పెట్టాను. మీరు దీనికి ఇంత సహాయం చేస్తారా? మీరు ఆ రోజు నాకు నా భార్యకి ఆకలి తీర్చారు కాబట్టే ఈరోజు మేము ఇలా ఉన్నాము. మరి దీని ముందు ఈ డబ్బు ఎంత? మేము కొన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి వస్తుంటే మా దగ్గర ఉన్న డబ్బులు అన్నీ కూడా కొంతమంది దొంగిలించారు మమ్మల్ని కొట్టేసి. అలా ఒక రోజంతా మేము అక్కడే అలాగే ఉండిపోయాం ఆకలితో. ఆ సమయంలో మా దగ్గర ఒక పైసా కూడా లేదు. అలాంటి సమయంలో నువ్వు మాకు అన్నం పెట్టి మా ప్రాణాలు కాపాడావు. మరి దానితో పోల్చుకుంటే మేము ఇస్తున్న ఈ కొద్దిపాటి ధనం ఎంత? మరి నాకు ఎప్పుడూ డబ్బు సంపాదన మీద ధ్యాస ఉండేది. కానీ అది చూసిన తర్వాత నేను కూడా 10 మందికి ఉపయోగపడాలి, అలాంటి పనులు అయితే చేయాలి అని అనుకున్నాను. నీ మంచితనం గురించి ప్రత్యక్షంగా తెలిసిన వాడిని, ఈ డబ్బు నీ వద్ద ఉంటేనే దీనికి మరింత వాల్యూ పెరుగుతుంది. మరి ఎంతోమంది పేదవాళ్ళకు కడుపు నిండా తిండి పెడతావు అని చెప్పి వాళ్ళు అక్కడ డబ్బు ఇచ్చేసి అక్కడి నుంచి ఆ యొక్క వృద్ధ దంపతులు వెళ్ళిపోతారు. ఇక ఆ వచ్చినటువంటి డబ్బుతో వారు స్వయంగా దేవుడే వచ్చి సహాయం చేశారు అని చెప్పేసి అనుకుని ఎప్పటిలాగే వారి దుకాణానికి కొంతమందికి అన్నదానం అయితే చేస్తూ సంతోషంగా జీవిస్తూ ఉండేవారు. మరి ఈ కథలో మనకు తెలిసిన నీతి ఏమిటి అంటే, అలాగే ఈ కథ ఈ అన్నం పంచేవాడు దేవుడితో సమానం. ఎందుకంటే ఆకలితో ఉన్న వారికి అన్నమే పరమేశ్వరుడు. ఆకలి మతం లేదు, జాతి లేదు. దాన్ని తీర్చే మంచి చేతికి మాత్రం గొప్పతనం ఉంటుంది. ఒకవేళ అన్నం పెట్టే శక్తి లేకపోతే ఆకలితో ఉన్న వారికి పట్టించుకునే మనసైనా అయితే ఉండాలి. నీవు చేసిన అన్నదానంతో ఎవరో ఒకరోజు తినగలిగితే అది నీ జీవితం గొప్ప విజయమే. అన్నం అడిగితే వాళ్ళలో దేవుడు కనిపించాలి, అన్నం ఇచ్చేవాళ్ళలో దేవుడు నిలవాలి. అలాగే పార్వతీ పరమేశ్వరులు ఏదో రూపంలో వచ్చి నిన్ను పరీక్షిస్తున్నారేమో అని ఒక్కసారి ప్రతి ఒక్కరిలోనూ ఆ పరమేశ్వరుణ్ణే చూసుకోవాలి అంటూ బాబాగారు ఈరోజు అద్భుతమైనటువంటి ఒక కథతో మనకి ఆ యొక్క దానం గురించి, ఆ యొక్క ఇచ్చే గుణం గురించి ఎంతో మంచిగా తెలియజేశారండి. మరి ఇలా ఈ కథ ఎంతమందికి అయితే నచ్చింది? మరి ఇలాంటి కథలు మీకు ఇంకా కావాలి అంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈరోజు కథ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మరి అలాగే రేపటి రోజున మరొక అద్భుతమైనటువంటి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.